భయభక్తులు కలిగి ఉంటాయే జ్ఞానముకు మూలము. మనకి దేవుడు అంటే భయం ఉండాలిరా. ఎలాంటి భయం తెలుసా? మనం అబద్ధాలు ఆడితే దేవుడు ఏదైనా శిక్ష వేస్తాడు. వినండిరా, దొంగతనాలు చేస్తే దేవుడు శిక్ష వేస్తాడు. అమ్మో పాపం చేస్తే దేవుడు శిక్ష వేస్తాడేమో అనే భయము మనకుంటే మనము జ్ఞానవంతులుగా తీర్చబడతాం. మనకి భయం లేదనుకోండి, మనకు జ్ఞానం లేనట్టే. అప్పుడు మీకు స్కూల్లో చదువు రాదు, ఏమీ రాదు. మీకు మంచిగా చదువు రావాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎంతమంది జీవిస్తారు యెహోవా యందు భయభక్తులు? మీరందరూ జ్ఞానం వచ్చేటప్పుడు. జ్ఞానం ఉందనుకోండి, మీరు మంచిగా చదువుకుంటారు, మంచిగా ఉద్యోగాలు చేస్తారు, మంచిగా మీ కుటుంబాల్లో చేతులు దించేయండి. ఈరోజు మన పాఠం పేరు జ్ఞానాన్ని వెతకండి. పాఠం పేరేంటి? మన పాఠం పేరేంటి? పెద్ద చెప్పాలి, వినిపించలా? వెరీ గుడ్. 4వ రోజు పాఠం జ్ఞానాన్ని వెతకండి. ఈ 4వ రోజు పాఠాన్ని మనందరం నేర్చుకోవాలి. ఎవరి గురించి నేర్చుకుంటాం తెలుసా? రూతు నయోమి గురించి నేర్చుకుంటాం. నేను నేర్చుకున్నాము రూతు నయోమి గురించి. ఓకే, ఈ రోజు మనం నేర్చుకునేది ఏంటంటే, రూతు నయోమి ఇద్దరికి భర్త లేడు. వారు ఎట్లా పోషించబడ్డారు, దేవుడు వారిని ఎలాగూ పోషించాడు, ఈరోజు మనం నేర్చుకుంటాం. దేవుడు మిమ్మల్ని ఎలా పోషిస్తున్నాడు? మీ కుటుంబాన్ని ఎలా పోషిస్తున్నాడు? మీరు రోజు ఏం తింటున్నారు? అన్నం. ఇంకా కూరలు ఏం కూరలు తింటారు? అన్ని కూరలు తింటారా? దుప్పు తింటావా? ఇంకా చికెన్ తింటారా? మటన్ తింటారా? ఫిష్ తింటారా? ఇవన్నీ దేవుడు మీకు ఇచ్చి మిమ్మల్ని పోషిస్తున్నాడు కదా. ఈ రూతు నయోమిని కూడా దేవుడు అంట అలాగే పోషించారు. ఎందుకు తెలుసా? వీరు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించారు, అందుకే దేవుడు వీరిని పోషించాడు. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి ఆకలి దేవుడు తీర్చేవాడిగా ఉన్నాడు. మన దేవుడు అంట ఐశ్వర్యవంతుడంట. ఎవరు మన దేవుడు? ఐశ్వర్యవంతుడు అంటే ఏంటి అర్థం? బాగా డబ్బు ఉంది మన దేవుని దగ్గర. బాగా మన దేవుడు ఎక్కడ ఉంటాడు తెలుసా? పరలోక రాజ్యంలో బంగారు వీధులుగా ఉండేది పరలోక రాజ్యం. బంగారపు గుమ్మాలు, బంగారాల మీద నడవడం. ఇప్పుడు మనం బంగారం చేయించుకోవాలంటే చాలా రేటు కదా. మన బంగారం చేయించుకోగలమా? చేయించుకోలేము. కానీ దేవుడు బంగారు పట్టణంలో ఉంటాడు. ఆ బంగారు పట్టణంలోకి మనం కూడా వెళ్ళాలంటే జ్ఞానం కలిగి జీవించాలి. ఈ రూతు నయోమి మోయాబు నుంచి బెత్లెహేము వచ్చారు. వాళ్ళకి ఎవ్వరు లేరు. నయోమికి భర్త లేడు, రూతుకి భర్త లేడు. ఇద్దరు ఆడవాళ్ళు. వాళ్ళు ఎలా